హలో అండి. హాయ్. వెల్కమ్ టు జేఎల్ఎంఆర్ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ బట్టలు పైన ఆరేసినవి తీద్దామని చెప్పి వచ్చాను. అసలు నేను పైకి రాగానే ఐ ఫీస్ట్ అనమాట. ఎంత బాగుందంటే వెదరు చూడ్డానికి అసలు చాలాసేపు అలా చూస్తూ ఉండాలనిపించింది. ఇంతటి అందంగా ఉన్న అట్మాస్ఫియర్‌ని నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి ఫోన్ తీసుకొచ్చి నేను ఇలాగ వీడియో షూట్ చేశాను అన్నమాట. అసలు ఎంత బాగుందంటే చూడండి, అసలు ఐ ఫీస్ట్ అనమాట. ఇంతటి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో దీంతో పాటు చిన్న కప్ ఆఫ్ టీ ఉంటే ఎంత బాగుంటుంది. సో దట్ నేను కిందకొచ్చి మళ్ళీ ఒక కప్ ఆఫ్ చాయ్ పెట్టుకొని పైకొచ్చి ఆ వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ దాంతోపాటు టీ తాగుతూ హ్యాపీగా ఒక దగ్గర 1½ అవర్ అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను. ఇంకా ఆ తర్వాత కిందకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్, డైలీ రొటీన్ ఉంటుంది కదా, అది చేశాను. అంటే యాక్చువల్‌గా స్కూల్‌కి వెళ్ళాలి కదా, సో హడావిడి వర్క్ అనమాట. పెసరట్టు వేశాను. యాక్చువల్‌గా పెసరట్టు అందరూ ఆహ్, పెసరపప్పు, మినుములు కొంచెం బియ్యం వేసి చేస్తారు కదా. నేనైతే నా స్టైల్‌లో పెసరపప్పు, మినపప్పు, కొంచెం బియ్యంతో పాటు కరివేపాకు కూడా వేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. హెల్త్‌కి చాలా మంచిది. మనకేమి కరివేపాకు ఆ ఫ్లేవర్ ఏమీ తెలియదనమాట. పచ్చ పెసలు ఉంటాయి కదా, నేను అవి యూస్ చేస్తాను. ఈ కరివేపాకు ఫ్లేవర్ అసలు రాదు. ఒక గుప్పుడు కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర వేసి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఇంకా బెండకాయ ఫ్రైను, చారు పెడదామని చెప్పి పెట్టుకున్నాను, కానీ రసం పౌడర్ అయిపోయింది. నేను చూసుకోలేదు. ఇంకా హడావిడిగా రసం పౌడర్ కూడా చేసి ఇంకా రసం అయితే పెట్టేశాను. యాక్చువల్‌గా నేను ఈ రసం పౌడర్, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ ఏంటంటే అట్ ఏ టైం చేసి పెట్టుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇవి వచ్చేసి నాకు ఒక 10-20 డేస్ అలా వస్తాయి. ఇది అయిపోయింది చూసుకోవాలంటే. సమ్మర్ కదా, త్వరగా ఎక్కువ వాడతాం కదా, రసమే పెడతాను ఎక్కువ సమ్మర్లో. పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి, సో దట్ అది త్వరగా అయిపోయింది. నేను చూసుకోలేదు. ఇంకా ఎలాగో అవసరమే కదా అని చెప్పేసి వెంటనే చేసేసాను. అది టేస్ట్ చాలా బాగుంటుంది రసం పౌడర్ యూస్ చేసి రసం పెడితే. ఇది ఎలా చేశాను ఏంటి అన్నది నేను షార్ట్ ఒకటి చేశాను. మీరు కావాలి అంటే చెక్అవుట్ చేయండి. ఇంకా తర్వాత ఇది ఎలా ఉంటుందంటే అమ్మమ్మలు, నానమ్మలు చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ అనమాట. న్యూ కాదు, ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. బాగుంటుంది టేస్ట్. ఇంకా గబగబా స్నానం చేసి రెడీ అయ్యి ఇది వచ్చేసి ఏంటంటే పాయసం చేస్తున్నాను. పాయసం కూడా కాదు, కీర్ అది. సన్న సేమియా ఉంటాయి కదా, అది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను నాకు సేమియా ఇచ్చింది. సన్నగా ఉంటాయి కదా, ఇది మనం పాయసం చేసినట్టు కాదు, వేడి వేడి పాలల్లో వేసేసి చూసారు కదా, అలా సన్నగా ఉంటాయి అనమాట. పాలు బాగా మరిగిన తర్వాత దీన్ని స్మాష్ చేసి పాలల్లో వేసేసి గ్యాస్ వెంటనే ఆఫ్ చేసేయాలి. యాక్చువల్గా గ్యాస్ కట్టేసి వేయమందుదాను. నేను అది వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేశాను. తర్వాత మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఎన్ని ఉంటాయి అన్నీ వేసుకొని దానిలో కలుపుకోవటమే. షుగర్, మిల్క్ మేడ్ యూస్ చేసుకున్నా ఓకే, లేదు అంటే షుగర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. సేమ్ బాగుంది. ఈజీ మెథడ్ అనమాట. ఇది వాళ్ళకి స్పెషల్ అంట. పేరేదో చెప్పింది కానీ ఆ సేమియా పేరు నాకైతే గుర్తులేదు, మర్చిపోయాను. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.